ఉక్రెయిన్ తాజాగా రష్యా మీద చేసిన దాడికి రష్యా మళ్ళీ ప్రతీకార దాడి చేసింది. ఏదైతే గ్లైడ్ బాంబ్స్, ఒక బాంబు నుంచి 10 బాంబులు విడిపడేది, అట్లాగే ఎక్కడికి నిర్దేశించారో అక్కడికే వెళ్ళి పేలేటటువంటి 8 గ్లైడ్ బాంబుల్ని 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో వాడింది. ఉక్రెయిన్ మీద భీకర దాడులు కొనసాగిస్తోంది. మాస్కో సైన్యం తమ యుద్ధ విమానాల్లో కేవలం 90 నిమిషాల వ్యవధిలో ఇక్కడ అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, యూరప్ దేశాలు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని గర్వంగా చెప్పుకున్న ఉక్రెయిన్కి షాక్ కలిగిస్తూ ఆ రాడార్లు, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమీ పనిచేయలేదు. శక్తివంతమైన 8 గ్లైడ్ బాంబులు వచ్చి పడితే అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉక్రెయిన్లో చోటు చేసుకుంది. 31 మంది గాయపడ్డారు, ఒక వృద్ధురాలు చనిపోయింది. మరోవైపు రష్యాలో ఉన్నటువంటి ఒసిపోవ్కా అనే పట్టణంలో ఉన్నటువంటి బీచ్ మీద ఉక్రెయిన్ దాడి చేసింది, డ్రోన్ దాడి. అందులో సాధారణ ప్రజలు 6 చనిపోయారు. క్రిమియా ప్రాంతం మీద ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో మరో 3 చనిపోయారు.